డైట్ గురించి అన్నీ తెలిసినా కానీ బరువు ఎందుకు తగ్గము? ఫుడ్ తక్కువ తినాలి అని తెలుసు, ప్రోటీన్ మంచిగా తినాలి అని తెలుసు, ఎక్సర్సైజ్ చేయాలని కూడా తెలుసు. కానీ ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతాం? ఎందుకు డైట్ కంటిన్యూ చేయలేము? మనకి నాలెడ్జ్తో సమస్య లేదు. మనందరికీ నాలెడ్జ్ కోసం గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాట్ జీపీటీ ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ ఆ నాలెడ్జ్ని నిజ జీవితంలో ఉపయోగించే సిస్టమ్, డైరెక్షన్, కరెక్షన్, సపోర్ట్ అనేది లేదు. మనకి గూగుల్ మ్యాప్స్ లో రూట్ కనిపించినంత మాత్రాన మనం గమ్యాన్ని చేరిపోలేం కదా. మధ్యలో రాంగ్ టర్న్స్ వస్తాయి, యూ టర్న్స్ వస్తాయి, ట్రాఫిక్ వస్తుంది, రోడ్డు స్లో అవ్వచ్చు, స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు. అలాగే వెయిట్ లాస్ లో కూడా డైట్ చార్ట్ ఒక్కటే సరిపోదు. ప్రయాణం మధ్యలో మనకి కరెక్ట్ గా రూట్ చెప్పే గైడెన్స్ కూడా కావాలి. మనకున్న నాలెడ్జ్ వేరు. సరైన టైంలో మన నిజ జీవితంలో డైట్ స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ వీడియోలో డైట్ గురించి తెలిసినా ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము, గైడెన్స్ అసలు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇవి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లక్ష్మి గారు ఆదివారం రాత్రి ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. రేపు నుంచి డైట్ చాలా సీరియస్ గా చేయాలని అనుకున్నారు. పొద్దున్నే లేచి వేడి నీళ్లు తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకున్నారు. లంచ్ లో రైస్ కూడా తగ్గించారు. డిన్నర్ కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఆ రోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు మంచిగా చేసినందుకు. మంగళవారం కూడా బాగానే చేశారు. కానీ బుధవారం రోజు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఒక్కరోజేగా ఏముందిలే అని చెప్పేసి తినేశారు. చుట్టాలు వెళ్ళేసరికి చాలా లేట్ అయింది కాబట్టి రాత్రి లేట్ గా తినేశారన్నమాట. గురువారం ఉదయం వెయిట్ చెక్ చేసుకున్నారు. వేయింగ్ మిషన్ లో ఒక అర కేజీ పెరిగినట్టు చూపించింది. అప్పుడు వెంటనే లక్ష్మి గారు, అరే ఇదేంటి, నేను కష్టపడి 2 రోజులు డైట్ చేసినా 1 కేజీ కూడా తగ్గలేదు, కనీసం తగ్గకపోయినా పర్లేదు, పెరిగానేంటి అని బాధపడ్డారు. నా బాడీకి డైట్ సూట్ అవుదేమో అని అనుకున్నారు. గురువారం మోటివేషన్ లేక నార్మల్ గానే తినేశారు. శుక్రవారం ఇంకా నార్మల్ గా తిన్నారు. శనివారం ఫుల్ గా తిన్నారు. ఆదివారం మళ్ళీ బాధపడ్డారు. మళ్ళీ సోమవారం నుంచి సీరియస్ గా చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఆపుతున్నారు, మళ్ళీ తింటున్నారు. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటున్నాం. ఇక్కడ లక్ష్మి గారికి డైట్ నాలెడ్జ్ లేదా అంటే అలా ఏం లేదు, ఉంది. కానీ వెయిట్ మిషన్ లో బరువు ఎందుకు పెరిగాను అని చెప్పడానికి కరెక్ట్ రీజన్ చెప్పేవాళ్ళు లేరు. ఒక గైడెన్స్ లేదు. ఫంక్షన్స్ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో దానికి ఒక సిస్టమ్ లేదు. ఒక పూట డైట్ పోతే దాన్ని వెంటనే మళ్ళీ ట్రాక్ లోకి ఎలా రావాలి అనే స్ట్రాటజీ లేదు. అందుకే నాలెడ్జ్ ఉన్న రిజల్ట్ రావడం లేదు. డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి నాలెడ్జ్ ఉండడం వేరు, అది నిజ జీవితంలో పాటించడం వేరు. మధ్యలో అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఇవి రెండు వేరు. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. అసలు అన్నీ తెలిసినా కానీ బరువు తగ్గకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, తెలుసుకోవటం ఒకటి, ఆ సమయంలో పాటించడం ఒకటి. మనకి మూడు బాగున్నప్పుడు హెల్దీ ఫుడ్ తింటాం, మంచి డైట్ చేస్తాం, కడుపు ఫుల్గా ఉంటుంది, ఆకలి ఉండదు. అప్పుడు గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం. ఇక నుంచి స్వీట్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, లేట్ నైట్ తినకూడదు, రోజు వాకింగ్ అని ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. కానీ అసలు టెస్ట్ ఎప్పుడు వస్తుందంటే సాయంత్రం 6 గంటలకి ఆకలిగా ఉన్నప్పుడు, ఆఫీసులో బాగా ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు. ఆ సమయంలో మన బ్రెయిన్ లాజికల్ గా పనిచేయదు. ఆకలి, అలసట, ఒత్తిడి, వాసన, ఎమోషన్స్ ఇవన్నీ కలిపి నిర్ణయాలు తీసుకుంటాయి. స్విమ్మింగ్ గురించి 100 వీడియోలు చూడొచ్చు, కానీ నీళ్ళల్లో పడిపోయినప్పుడు బాడీ రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. నాలెడ్జ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అలాగే డైట్ గురించి తెలుసుకోవడం వేరు, ఆకలి, కోరిక, ఒత్తిడి వీటి మధ్యలో నిర్ణయాలు తీసుకోవడం వేరు. గైడెన్స్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే గైడెన్స్ అంటే కేవలం ఇది తిను, అది తినొద్దు అని చెప్పడం మాత్రమే కాదు. మీరు టెంప్ట్ అయ్యే టైం ఏది, మీకు ఆకలి కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ పరిస్థితుల్లో ఎక్కువగా తింటున్నారు, ఇలాంటి వాటన్నిటికీ ముందుగానే సొల్యూషన్ చెప్పి ఆ టైంలో మనకి ఒక సపోర్ట్ గా నిలబడే వాళ్ళు కావాలి. పాయింట్ నెంబర్ 2, ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువే, కన్ఫ్యూజన్ ఎక్కువే. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ వీడియోస్ లో కొంతమంది ఏమో రైస్ తినమంటారు, కొంతమంది ఏమో వద్దంటారు, కొంతమంది ఏమో ఉపవాసం ఉండమంటారు, కొంతమంది ఏమో వద్దంటారు. ఒక వీడియోలో ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, ఇంకొక వీడియోలో షుగర్స్ పెరుగుతాయి, వెయిట్ పెరుగుతారా అంటారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏ స్టెప్ తీసుకోం, ఏం యాక్షన్ తీసుకోం, అసలు ఏది చేయబుద్ధి కాదు. మనం 10 రకాల హాస్పిటల్స్కి వెళ్ళి 10 రకాల డాక్టర్లు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వం కదా. ఎవరు ఒకళ్ళు చెప్పిన ఫాలో అవుతాం. అలాగే ఆన్లైన్ లో ప్రతి డైట్ తప్పని కాదు, అలా అని ప్రతి డైట్ మనకు సూట్ అవ్వదు. ఒక డైట్ వాళ్ళకి, వాళ్ళ యొక్క జీవన విధానానికి అది సూట్ అయి ఉండొచ్చు, అదే మనకు సూట్ అవ్వకపోవచ్చు. మన పని వేరు, మన టైమింగ్స్ వేరు, మన జీవన విధానం వేరు, మన కుటుంబం యొక్క కల్చర్ వేరు, మన వయసు, ఎత్తు, బరువు ఇవన్నీ వేరు కదా. అందరి డైట్ ఒకే డైట్ అందరం ఎలా ఫాలో అవుతాం? నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లారిటీ లేకపోతే ఏది చేయలేం, ఏది ఫాలో కావాలో తెలియదు. అందుకే 2 రోజులు కీటో డైట్ చేస్తాము, 2 రోజులు ఉపవాసాలు ఉంటాము, 2 రోజులు ఓన్లీ ఆయిల్స్ తింటాము,
లేదు ఓన్లీ ప్రోటీన్లే తింటాం. ఇలా రకరకాలుగా ఏది కూడా కన్సిస్టెన్సీ చేయకుండా ఫుల్గా కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట. బాడీ కంటే ముందు మైండ్ ఫాస్ట్గా కలిసిపోతుంది. గైడెన్స్ పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ పెంచడం కాదు, మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ తీసేసి మీకు సూట్ అయ్యే విధానాన్ని డిజైన్ చేయడం. పాయింట్ నెంబర్ 3, మనకి జనరల్ డైట్ కాదు, మన జీవన విధానానికి సూట్ అయ్యే డైట్ కావాలి. చాలా మంది డైట్ ఫెయిల్ అవ్వడానికి కారణం డైట్ చెడ్డది అని కాదు, ఆ డైట్ మన జీవన విధానానికి సూట్ అవ్వలేదు అంతే. ఉదాహరణకి ఒక 5 గంటలకి నిద్ర లేచే వ్యక్తికి వాళ్ళ జీవన విధానం ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి డైట్ అనేది ఒకలాగా డిజైన్ చేయాలి వాళ్ళ టైమింగ్స్ని బట్టి. అదే రాత్రిపూట నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఒకలాగా, మగవాళ్ళకి ఒకలాగా, బాడీ తత్వాన్ని బట్టి టైమింగ్స్ తప్పి డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన డైట్ సూట్ అవ్వదు కదా, ఒకటే టైమింగ్స్ ఒకటే లైఫ్ స్టైల్ ఉండదు కదా. ఇంట్లో సపోర్ట్ ఉంటే 4-5 వంటలైనా చేయొచ్చు. అదే ఒక లేడీ తనే పని చేయాలి, తనే జాబ్ చేయాలి, తనే అందరినీ చూసుకోవాలనుకుంటే వాళ్ళకి అన్ని రకాల వంటలు చేయడం కుదరదు అనమాట. ఒకే రకమైన డైట్ అందరూ ఫాలో అవ్వగలిగేలా ఉండదు, ఈ ప్లానింగ్ వేరుంటుంది మళ్ళీ. కాబట్టి మనం ఏ డైట్ చేసినా కూడా సస్టైనబుల్ అంటే ఎక్కువ కాలం చేయగలిగేలాగా ఉండాలి. ఒకళ్ళు రోజు గ్రిల్డ్ పనీరు, సూపు, బ్రోకోలీ, క్వినోవా ఇట్లాంటివి డైట్లు చెప్పారనుకోండి, మనమేమో ఇడ్లీ, దోశ, ఉప్మా, రైస్ ఇలాంటివి కదా మన డైట్, మన కల్చర్. ఇప్పుడు ఈ ఫారెన్ స్టైల్ డైట్ అనేది మహా అయితే 2 నెలలు చేస్తాం ఆ మోటివేషన్లో, 3వ నెల నుంచి మళ్ళీ మనం ఇడ్లీ, దోశలు, రైస్ తినాల్సిందే. కాబట్టి అలాంటి డైట్లు ఎక్కువ కాలం ఫాలో అవ్వలేము. మన కల్చర్కి మనం ఏం తినాలి, అలా సూట్ అయ్యేలా డైట్ అనేది మనకు కావాలి. వెయిట్ లాస్ డైట్ మన లైఫ్కి అడ్జస్ట్ అవ్వాలి, మన లైఫ్ మొత్తం డైట్కి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సరైన గైడెన్స్ ఉన్నప్పుడు మీ ఇంట్లో అందరూ తినే ఫుడ్ తోనే ఎంత తినాలి, దేంతో తినాలి, ఏ టైంతో తినాలి, ప్రోటీను, ఫైబరు, వాటరు, స్లీప్ ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఎందుకంటే సస్టైనబుల్ వెయిట్ లాస్ అంటే కొత్త లైఫ్ కొనడం కాదు, ఉన్న లైఫ్ లోనే మన డైట్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని తెలుసుకోవడం. రీజన్ నెంబర్ 4, వేయింగ్ మిషన్ మీద చూపించే వెయిట్ ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఒక వారం అంతా డైట్ బాగా ఫాలో అయ్యారు, ఎక్సర్సైజ్ కూడా చేశారు, కానీ వేయింగ్ మిషన్ మీద ఒక 300 గ్రాములు ఎక్కువగా చూపించింది. వెంటనే ఏమనుకుంటారు, నా బాడీ పనిచేయడం లేదని అనుకుంటారు. కానీ శరీరంలో బరువు అని అంటే కేవలం కొవ్వు ఒక్కటే కాదు, శరీరంలో నీటి శాతం ఉంటుంది. నిద్ర సరిగా లేకపోయినా కానీ శరీరంలో ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. ఉప్పు మసాలాలో ఉన్న ఫుడ్ తిన్నప్పుడు కూడా నీరు శాతం అనేది హోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట శరీరంలో. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కానీ, ఆడవాళ్ళలో నెలసరి ఎక్కువగా ఉన్నా కానీ, మలబద్ధకం అంటే డైజెషన్ సరిగా అవ్వకపోయినా దీనివల్ల కూడా పెరగవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. అది తాత్కాలికంగా మాత్రమే, తర్వాత ప్రాసెస్ కరెక్ట్గా నార్మల్గా చేసుకుంటూ వెళ్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ ఏదైతే పెరిగిందో అది నార్మల్గా తగ్గిపోతుంది. మనకి ఇవన్నీ తెలియదు, అందుకని మనం చూసి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యి భయపడి మొత్తం డైట్ ఆపేద్దాం అని అనుకుంటాం అనమాట. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ వీక్లీ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చాయని స్కూల్ మొత్తం మానేస్తాడా? టీచరు ఏం చేస్తారు అని అంటే ఎక్కడ తప్పు జరిగిందో చూస్తారు. కాన్సెప్ట్ అర్థం కాలేదా, ప్రాక్టీస్ తక్కువైందా, ఎగ్జామ్కి టెన్షన్ పడ్డా, ఇవన్నీ చూశాక తర్వాత కరెక్షన్ చేస్తారు. వెయిట్ లాస్లో కూడా అదే అవసరం. బరువు తగ్గకపోతే ఫుడ్ ఇంకా తగ్గించడం అనేది పరిష్కారం కాదు. ముందు కారణం ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఎక్కడైనా క్యాలరీస్ ఏమన్నా పెరిగాయా, ఎక్సర్సైజ్ తగ్గిందా, నిద్ర ఏమన్నా పోయిందా, మంచినీళ్ళు ఏమన్నా సరిగా తాగలేదా, ఒత్తిడి ఏమన్నా ఎక్కువైందా, వీకెండ్స్ ఏమన్నా బయట ఎక్కువ తిన్నామా, సాల్ట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తిన్నామా. ఒక సరైన గైడెన్స్ మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక సరైన గైడెన్స్ లేకపోతే బరువు కొంచెం ఎక్కువ చూపించినా కానీ మన ఎమోషన్స్ అన్ని మారిపోతాయి. పాయింట్ నెంబర్ 5, మన సంకల్ప బలం కంటే కూడా మన చుట్టుపక్కల వాతావరణం బలం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఒక స్వీట్ బాక్స్ ఉంటే, ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ ఉంటే, ఈవినింగ్ టీ టైంలో పక్కనే బిస్కెట్స్ ఉంటే, రెగ్యులర్ గా ఇంట్లో వాళ్ళు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే, ఇలా మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మనకి ఇలా అగేనెస్ట్ గా ఉందనుకోండి, మనం రోజంతా కూడా మన విల్ పవర్ తో, మోటివేషన్ తో ఫైట్ చేస్తూ ఉండాలి. అలా ఎక్కువ కాలం చేయలేము. ఒక గదిలో బాగా దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, దాని ప్రతిదాన్ని పట్టి చంపేదానికంటే కూడా దానికి మన గదికి ఒక మెస్, మన కిటికీలకి ఎంట్రన్స్ కి ఒక మెస్ పెట్టిస్తే సరిపోతుంది. అదే ఎన్విరాన్మెంట్ డిజైన్ చేసుకోవడం అంటే. వెయిట్ లాస్ లో చాలా మంది వాళ్ళ మీద నింద వేసుకుంటూ ఉంటారు. నాకు కంట్రోల్ లేదు, క్రమశిక్షణ లేదు. కానీ నిజానికి అది మీ తప్పు కాదు, మీ చుట్టుపక్కల వాతావరణం కరెక్ట్ గా లేదు. గైడెన్స్ అంటే మీ ప్లేట్ మాత్రమే కాదు, మీ ఎన్విరాన్మెంట్ కూడా చూడడం. హెల్దీ ఫుడ్ అనేది ముందుగానే రెడీగా ఉంచుకోవడం. ఈవినింగ్ ఆకలికి బ్యాకప్ ఉందా, హెల్దీ స్వాప్స్ ఉన్నాయా, మన షాపింగ్ లిస్ట్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీకి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నారనేది తెలుసా, ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఏం తినాలో తెలుసా, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటన్నిటిని మనం ముందుగానే ప్లాన్ చేసుకోం. కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక గైడెన్స్ కావాలి. పాయింట్ నెంబర్ 6, ఫుడ్ని మనం కేవలం ఆకలి వల్ల మాత్రమే తినము. కొన్ని రోజులు జనరల్గా మనం ఆకలితో తింటాం, కొన్ని రోజులు ఒత్తిడితో తింటాం, కొన్ని రోజులు బోర్ కొడుతుందని తింటాం, కొన్ని రోజులు బాధని మర్చిపోవడానికి తింటాం, కొన్ని రోజులు ఆనందంలో తింటాం,
మన భారతీయ కుటుంబాల్లో ఫుడ్ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు. ఫుడ్ అంటే ప్రేమ, ఫుడ్ అంటే ఆతిథ్యం, హాస్పిటాలిటీ, ఫుడ్ అంటే సెలబ్రేషన్, ఫుడ్ అంటే నేను పెట్టింది తినకపోతే నేనంటే ఇష్టం లేదు అని చెప్పే ఒక ఎమోషన్ లాంటిది. అందుకే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ వద్దు అని చెప్పడం అనేది అది ఒక క్యాలరీస్ ప్రాబ్లమే కాదు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్ లాగా కూడా ఫీల్ అవుతాం. అమ్మ పెట్టిన స్వీట్ తినకపోతే అదొక బాధ, అత్తగారు మంచిగా ఫుడ్ చేసి పెట్టి అది తినకపోతే అదొక అపార్థం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టకపోతే డైట్ పర్సన్ అని వాళ్ళ హేళన, ఇలాంటి సామాజిక ఒత్తిడిని ఈ ఒక డైట్ చార్ట్ అనేది పరిష్కరించలేదు. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్, పోర్షన్ స్ట్రాటజీస్, రికవరీ ప్లానింగ్, గైడెన్స్ ఇక్కడ జడ్జ్ చేయకుండా ప్లానింగ్ ఇస్తుంది. ఏమీ తినకూడదని కాదు, తినండి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అని నేర్పిస్తూ, ఒకవేళ తిన్నా కానీ ఆపకుండా మీ డైట్ జర్నీ అనేది ఆపకుండా ఎలా కంటిన్యూ చేయాలనేది నేర్పిస్తుంది ఒక గైడెన్స్. పాయింట్ నెంబర్ 7, మన పెద్ద సమస్య అనేది ఎక్కువగా తినడం కాదు, ఆల్ ఆర్ నథింగ్ మైండ్ సెట్. పొద్దున్నే ఒక బిస్కెట్ తిన్నాం అనుకోండి, వెంటనే మైండ్ ఏమంటుందంటే సరే డైట్ ఎటు బ్రేక్ అయిపోయింది కదా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఈరోజు మొత్తం ఫుల్గా తినేద్దాం, రేపు నుంచి సీరియస్గా చేద్దాం అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో మధ్యాహ్నము నైట్ ఫుల్గా తినేస్తాం. మనము ఏమనుకుంటామంటే చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే ఫుల్గా తినేయచ్చు, ఇలాంటి మైండ్ సెట్లో ఉంటాం. ఉదాహరణకి మీ డ్రెస్ మీద కొంచెం ఇంకు పడింది అనుకోండి, ఇప్పుడు ఈ డ్రెస్ మొత్తాన్ని తీసేసి చింపేసి విసిరేసి పక్కన బారేయం కదా, మురికిని క్లీన్ చేసి తర్వాత వాష్ చేసి మళ్ళీ తర్వాత వేసుకుంటాం. కానీ డైట్లో ఉన్నప్పుడు ఒక్క పూట మనం డైట్ పోయింది అనుకోండి, మిగతా పూటలు ఎందుకు మనం పాడు చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ మీల్ నుంచి మళ్ళీ నార్మల్గా చేసుకోవాలి కదా. ఈ రీట్రాక్ స్కిల్ అనేది చాలా ముఖ్యం. చాలా మంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు తప్పులు చేస్తారు, మీల్స్ అనేది స్కిప్ అవుతూ ఉంటాయి, సరిగా చేయము, అలా చేయడం తప్పు కాదు, కానీ వెంటనే మళ్ళీ రీట్రాక్లోకి రావడం అనేది పెద్ద తప్పు. ఒక మంచి కోచింగ్ అండ్ గైడెన్స్ మీ తప్పుని ఒక నేరంలాగా చూడరు, డేటా లాగా చూస్తారు. ఎందుకు జరిగింది, మళ్ళీ జరగకుండా ఏం మార్చాలి, ఇప్పుడు ఎలా రికవర్ అవ్వాలి అని హెల్ప్ చేస్తారు. పాయింట్ నెంబర్ 8, మోటివేషన్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కొత్తగా డైట్ స్టార్ట్ చేసినప్పుడు మోటివేషన్ చాలా హైగా ఉంటుంది. కొత్తగా బాటిల్ కొంటాం, ఎక్సర్సైజ్ చేయడానికి బట్టలు కొనుక్కుంటాం, మంచిగా హెల్దీ ఫుడ్, హెల్దీ గ్రాసరీస్ కొనుక్కొని తెచ్చుకుంటాం. కానీ కొన్ని రోజులకి అదే మోటివేషన్ అంతే ఇంటెన్సిటీ ఉండదు. తర్వాత వెయిట్ అనేది కొంచెం స్లో అయినా కానీ మొత్తం మోటివేషన్ పోయి మొత్తం జర్నీ అనేది ఆపేస్తాం అనమాట. కానీ మోటివేషన్ అనేది వాతావరణం లాంటిది, వెదర్ లాంటిది, ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. మన మోటివేషన్ కూడా రోజు ఒకేలాగా ఉండదు. ఒక సిస్టమ్ అనేది ఇంటి పైన కప్పు లాంటిది అనమాట, ఇంటి కప్పు లాంటిది. మీకు వాతావరణం ఎలాగాని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ మీ యొక్క వెయిట్ లాస్ జర్నీలో కూడా సిస్టమ్ ఉండాలి. మోటివేషన్ మీద ఎప్పుడు కూడా వెయిట్ లాస్ జర్నీ అనేది చేయకూడదు. మోటివేషన్ లేనప్పుడు కూడా సక్సెస్ అయ్యేలా సిస్టమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి గైడెన్స్ వల్ల జవాబుదారీతనం ఉంటుంది, అంటే అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ వారం ఎలా జరిగింది, ఎక్కువ ఇబ్బంది పడ్డారు, ఏ మీలు కుదరలేదు, ఇలా అన్ని విషయాలు అడుగుతారనే భావన, భయం ఉన్నప్పుడు మన నిర్ణయాల్ని ఇంప్రూవ్ చేస్తాయి. స్కూల్లో ఎగ్జామ్స్, పరీక్ష లేకపోతే ఎవరైనా సీరియస్గా చదువుతారా? ఆఫీస్లో డెడ్ లైన్ లేకపోతే కొన్ని పనులు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తామా? జవాబుదారీతనం అనేది ఒక శిక్ష కాదు, మన ప్రాధాన్యత గుర్తు చేసే సిస్టమ్. పాయింట్ నెంబర్ 9, మనకి వెయిట్ లాస్లో అద్దం అనేది అవసరం. మన తప్పులు మనకి ఎప్పుడు కూడా కనిపించవు. మనకి అనిపిస్తుంది నేను బాగా ఫుడ్ తక్కువే తింటున్నానే, వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి టీ కాఫీలో వేసే షుగర్లు కానీ, మధ్య మధ్యలో రుచి కోసం టేస్టింగ్ కోసం చూసే వంట కానీ, పిల్లలు ఒకసారి వదిలిపెట్టి తీసుకునే ఫుడ్ కానీ, వారం చివరిలో తినే ఫుడ్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇవి మన మైండ్లో క్యాలరీస్ లాగా కౌంట్ అవ్వవు. మనం ఏమనుకుంటామంటే ప్రోటీన్ అంతా బాగానే తీసుకుంటున్నాను కదా అనుకుంటాం, కానీ ఒక్కసారి ట్రాక్ చేస్తే, ఒక కోచ్ కనుక అడిగితే మిమ్మల్ని ప్రశ్నలు, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ట్రాక్ చేసినప్పుడు చూస్తే తక్కువే ఉంటుంది మనకు కావాల్సిన దానికంటే. సచిన్ క్రికెట్ బాగా ఆడతాడు, ఆయనకు రూల్స్ కూడా తెలుసు, అయినా ఆయనకి ఎందుకు కోచ్ అవసరం? ఎందుకు వాళ్ళ కోచ్ రీప్లే చేసి ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఇక్కడ మిస్టేక్ జరుగుతుందని చెప్పాలి? ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం తప్పుడు అడుగులు వేస్తాం, అది మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఎప్పుడైతే కోచ్ చూపిస్తారో ఇదిగో ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట. అలాగే గైడెన్స్ కూడా ఒక అర్థం లాగా మనకు ఉపయోగపడుతుంది. ఒక మంచి కోచ్ మీ తప్పుల్ని చూపిస్తారు, కానీ ఇన్సల్ట్ చేయరు, కన్ఫ్యూజ్ చేయకుండా ప్రాక్టికల్గా మంచిగా దగ్గరుండి మంచిగా చెప్తారనమాట. మరి గైడెన్స్ అంటే ప్రతి చిన్నదానికి డిపెండ్ అవ్వడమా? కాదు. ఒక మంచి గైడెన్స్ యొక్క లక్ష్యము మీరు లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వాలి అని కాదు, మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకునేలాగా చేయడం, ఏ ఫుడ్ ఎందుకు తింటున్నారో తెలిసేలా చేయడం, ఫంక్షన్స్ అప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం తినాలి, ఎలా మేనేజ్ చేయాలని మీకు తెలిసేలా చేయడం, బరువు ఫ్లక్చువేట్ అయినప్పుడు ధైర్యం చెప్పడం, ఆకలి కోరికలు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలన్నిటిని కూడా మంచిగా చెప్పడం. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఒక 30 రోజులు 60 రోజులు కార్ నేర్పిస్తారు, కానీ తర్వాత జీవితాంతం అంతా మన పక్కన ఉండరు కదా, మనమే నేర్చుకునేంత వరకు, మీకు ధైర్యం వచ్చేంత
వరకు నేర్పించి తర్వాత వదిలేస్తాం. సేమ్ ఒక గైడెన్స్, ఒక కోచింగ్ కూడా అంతే అనమాట. మీకు డైట్ గురించి అన్నీ తెలిసినా కానీ బరువు తగ్గట్లేదంటే కొన్ని ప్రశ్నలు వేసుకోండి. నెంబర్ 1, మీకు ఏం తినాలో తెలుసా, లేదా మీ జీవన విధానానికి సరిపోయేలాగా ఏం తినాలో తెలుసా? ఇవి రెండు వేరు. ఆరోగ్యకరమైన డైట్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే కాదు, అది మీ లైఫ్లో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఫిట్ అవుతుంది అనేది కూడా నేర్చుకోవాలి. నెంబర్ 2, నేను డైట్ ఎక్కడ ఎక్కువగా తప్పుతున్నాను అనేది తెలుసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఎక్కువ తింటున్నానా, లేదా రాత్రి ఎక్కువ తింటున్నానా, కోపం వచ్చినప్పుడు తింటున్నానా, బాధ వచ్చినప్పుడు తింటున్నానా, ఫంక్షన్స్ వల్ల డైట్ పోతుందా, స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల పోతుందా? సమస్యని జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా గుర్తించండి. నెంబర్ 3, డైట్ తప్పినప్పుడు వెంటనే మళ్ళీ రీట్రాక్లోకి రావడానికి మీ దగ్గర సిస్టమ్ ఉందా? ముందు అది నేర్చుకోవాలి. సోమవారం నుంచే నేను డైట్ చేస్తా అనే ఇలాంటి మైండ్ సెట్ అనేది తీసేయాలి. వెంటనే ఈ పూట మధ్యాహ్నం మంచిగా తినలేదా, మళ్ళీ నైట్ నుంచి ట్రాక్లోకి రావాలి, ఇమ్మీడియట్గా ఉండాలన్నమాట. నెంబర్ 4, నేను బరువు తగ్గడం అంటే దేన్ని కొలమానంగా తీసుకుంటున్నానని చూసుకోవాలి. బరువు ఒకటే చూస్తున్నానా, లేదా నడుము చుట్టుకొలత, యాక్టివ్నెస్, డైజెషను, ఎనర్జీ లెవెల్స్, నిద్ర, స్ట్రెస్, ఇవన్నీ విషయాలు చూస్తున్నాను. నెంబర్ 5, నాకు కరెక్షన్ ఎవరిస్తున్నారు? మీకు మీరే గైడెన్స్ ఇచ్చుకుంటున్నారా, మీకు మీరే మార్గదర్శకంగా ఉంటున్నారా? ఓకే, మంచిగా అయితే పర్లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక గైడెన్స్, ఒక కోచింగ్, ఒక సపోర్ట్ ఇచ్చే వాళ్ళు, ఒక పర్సన్ విడిగా బయట నుంచి కావాలన్నమాట. మీరు డైట్ ఫాలో అవ్వలేకపోతున్నారంటే మీకు విల్ పవర్ లేదు అని కాదు, డిసిప్లిన్ లేదు అని కూడా కాదు. చాలాసార్లు మీరు తప్పు అని కాదు, మీరు ఫాలో అవుతున్న సిస్టమ్ కరెక్ట్గా లేదు. మీకు నాలెడ్జ్ ఉంది, బరువు తగ్గడం, డైట్ గురించి అన్నీ తెలుసు, కానీ ఆ నాలెడ్జ్ని యాక్షన్గా మార్చే విధానం కావాలి. నిజ జీవితంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మీకు మోటివేషన్ ఉంది, కానీ ఆ తగ్గిన రోజుల్లో ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ అనేది కావాలి. మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు వెళ్ళే దారి కరెక్ట్గా లేదా అని చెప్పే ఒక దిక్సూచిలాగా ఒక గైడెన్స్ అనేది కావాలి. ఒక విత్తనం చేతిలో ఉందంటే ఆటోమేటిక్గా మొక్క రాదు. దాన్ని భూమిలో నాటాలి, నీళ్లు పోయాలి, ఎండ రావాలి, ప్రాపర్ మంచిగా ఎప్పటికప్పుడు వేస్ట్ అనేది క్లియర్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా తర్వాత ఓర్పుతో ఉంటే అప్పుడు మీకు మొలక అనేది వస్తుంది. అలాగే నాలెడ్జ్ అనేది ఒక విత్తనం లాగా మాత్రమే. కన్సిస్టెన్సీ, ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల వాతావరణం, ఎమోషన్స్, కన్ఫ్యూజను, కరెక్షను, ఇవన్నిటి చేయడానికి ఒక గైడెన్స్ అనేది కావాలి, ఒక సపోర్ట్ అనేది కావాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే రిజల్ట్ అనే విత్తనం అనేది వస్తుందన్నమాట. అందుకే మీకు ఇంకొక డైట్ వీడియో అవసరం లేదు, ఒక సిస్టమ్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి. చాలా మంది బరువు తగ్గకపోవడానికి కారణం తక్కువ తినకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కాదు, ఒక సరైన సిస్టము, అకౌంటబిలిటీ, గైడెన్స్ లేకపోవడం వల్ల. అందుకే మేము తీసుకొస్తున్నాం 90 days గోల్డ్ స్టాండర్డ్ గ్యారంటీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మీరు బరువు తగ్గడం మా బాధ్యత. ఒక 90 రోజుల పాటు మీరు ఎంత బరువు తగ్గగలరు అని ఈ ప్రోగ్రామ్ మొదట్లో మీ హైట్, వెయిట్, బాడీ కండిషన్ బట్టి 5 నుంచి 10 కేజీలలో ఎంత బరువు తగ్గగలరో చెప్తాము. మేము చెప్పిన బరువు కనుక ఒక 90 రోజుల్లో కనుక మీరు బరువు తగ్గకపోతే ఎక్స్ట్రా ఒక నెల రోజుల పాటు ఫ్రీగా మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ ప్రామిస్ అంటారు. ఈ 90 రోజుల్లో మీతో పాటు మేము ఉంటాం. మీకు గైడెన్స్, సపోర్ట్, మోటివేషన్ మేము చేస్తాం. దీనిలో డైట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ కూడా మేమే చేపిస్తాం గ్రూప్ గా. ముఖ్యంగా మీరు బరువు తగ్గిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాం. ఫంక్షన్స్, ట్రావెలింగ్ అప్పుడు ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడతాం. లైవ్ క్లాసెస్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇలా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక బరువు తగ్గకపోవడం అనేది ఇంపాసిబుల్. ఆలస్యం చేయకుండా ఈ రోజే రిజిస్టర్ అవ్వండి. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. రిజిస్ట్రేషన్స్ అనేది త్వరలో ముగుస్తాయి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. మీకు కనుక హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీ డాక్టర్ని అడిగి మాత్రమే స్టార్ట్ చేయాలి.